రష్మి వాళ్ళిద్దరి మధ్యలో ఎంత పుట్టుకున్నావో తెలుసా నువ్వు? ఏంటో ఈ రోజు పందెం రాఘవ బాగుంది, నువ్వు చెప్పేది బాగుంది, చాలా బాగుంది, సూపర్ రాఘవ. నెక్స్ట్ మీరు ఎవరిని చెప్పండి. ఏమండి 2 ఇస్తే 20 ఇస్తాడు రాఘవ. ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. ఆ పసి హృదయాలు సూపర్ రాఘవ, భలే ఉంది రాఘవ. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆ పసి హృదయాలు తట్టుకోలేవు సార్. అదిరిపోయింది కానీ ఇచ్చే ముందు బాగుంది కరెక్ట్ గా ఉంది. అదిరిపోయింది. 2 వాక్యాలు 20. వాళ్ళ మొహల్లో ఆనందాలు చూడండి మేడం. మీరు అరే ఇంకా చెప్పలేదండి. 2 వాక్యం. ఇప్పుడు 2 వాక్యాలు చెప్తాను. నేను చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో. ఈ నీ చెప్పులు. వారంలో 5 రోజులు కొట్టుకోకండి, తిట్టుకోకండి. ఒక 2 రోజులు మాత్రమే కొట్టుకోండి, తిట్టుకోండి. నేను శనివారం కొడతాను నిన్ను. నాది శుక్రవారం. 12 o'clock midnight. అది డమ్మీ స్టిక్ కాదురా, ప్లాస్టిక్ రాడ్డు. చెప్పలేదా దానికి? 12 అయింది. 5 నిమిషాలు ఉంది కదా, రెడీ చేస్తున్నావు. The next day. ఏమే బయటికి రా. హలో, ఏమండి? శనివారం కదా, సరదాగా అమ్మాళ్ళ ఇంటికి వచ్చానండి. సాయి పల్లవ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అందంగా ఉంటది. ఆవిడ మిమిక్రీ ఆర్టిస్ట్ మేడం. సాయి పల్లవికి వాళ్ళకి వీళ్ళకి డబ్బింగ్ చెప్తా ఉంటుంది. ఒరే నువ్వు నిరూపించుకో చెప్తా. బలిసిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా. నీకు హార్ట్ లేదబ్బా. గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా వదిలేసి. సూర్య ఏంటి ఇక్కడ? అయినా మా ప్రొఫెసర్ చూస్తే నా పని అంతే. చూడు ఎలాగో గుడ్లు గుబ్బలా చూస్తున్నారు. బయట వర్షం పడుతుంది, జాగ్రత్త. అయ్యో, నాకు జలుబు వచ్చేస్తుందా? కాదమ్మా, జ్వరం వస్తుందనా? మేకప్ పోద్దామని. సీ దిస్ గర్ల్ నెంబర్ 1 మేకప్ గర్ల్. సూపర్ సార్. ఇది సపోర్ట్ అంటే. సపోర్ట్ కాదు, కొత్తగా ఏదో పని చేయండి అని అంటున్నారు. బుర్ర తక్కువ ఎదవలు. అయ్యగారు, శివాజీ గారు చూస్తారు. కామెడీ అయి చూస్తాడా? ఇలాంటి చూడ్డా? మళ్ళీ చూడండి, గిచ్చుతా, రక్కుతా, కొరుకుతా. ఏంటి ఈ పంపేమో ఇంత స్పీడ్ గా వస్తుంది, ఆ పంపేమో అంత స్లో వస్తుంది. పద రిపేర్ చేద్దాం. తాతయ్య, నేను మోటార్లు బాగా రిపేర్ చేస్తా. పాత మోటార్లు వేరే ఉంటాయి. ఎల్లు. ఎంతవరకు చదువుకుంది? చదువుదే ఉందిలేండి. సంగీతం అయ్యా నేర్పించారా? ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో ఏమన్నా పి సుశీల గారు వచ్చారా? రాలేదు. కాదు, ఒక మంచి స్వీట్ వాయిస్ వినబడిందండి. నా కాబోయే పిల్లం అదే మరి. ఇప్పుడు మనం ఆడిషన్స్కి వెళ్ళిపోతాం అమ్మా. గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఒక మేల్ సింగర్ కూడా ఉంటే బాగుంటదండి. మందారా మందారా మందేద్దాం తెల్లారా పొద్దున్నే జాగారా. నేనేంటి కలకత్తాకి 3 కిరీటాలు ఇచ్చా, ముంబైకి 2 తెచ్చా, పూణేకి 4 తెచ్చా, కేరళకి 5 తెచ్చా. సార్ ఇన్ని తెచ్చిన వాళ్ళు మనకి ఎందుకు సార్ 10 ఎత్తలేరు మన స్కిట్కి? ఇది పాయింట్. సాయంత్రం ఖుష్బు గారు వాళ్ళ అమ్మాయిది బర్త్డే, మనల్ని ఇన్వైట్ చేశారు. పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తారు. ఆడుకున్నారండి అని పక్క తీసుకుపో, మెల్లో చైన్లు తీసుకొని వచ్చేయాలి. పొరపాట్లు దొరికితే ఏమంటావు? అది చీర భలే ఉందమ్మా. మొన్నే మా ఆయన కొనిచ్చాడండి, 20,000. సరే అండి, నీ లోపల ఇంకా బట్టలు ఉన్నాయి, వెనక ఆరేసి వస్తా. నా చీర ఇదండి. నీ చెప్పటం మర్చిపోయా, మన కాలనీలో ఫుల్ గాలి దుమారాలు వస్తాయి. మొన్న ఇలాగే మా ఆయన లుంగి ఎగురుకుంటూ పోయి శివాజీ గారి ఇంట్లో పడింది. ఇచ్చేసే ఉంటారు. ఆయన ఎందుకు ఎత్తాడమ్మా? గాలాడిద్దని ఆరే కట్టుకుని తిరుగుతున్నాడు 5 రోజులు బట్టి. మొన్న నాకు కొత్త నైటీ అమ్మ తారేసిన గాలి వచ్చి ఎగిరిపోయి ఆ రష్మి వాళ్ళ ఇంట్లో పడింది. అయ్యో, రష్మికి ఇచ్చేసే ఉంటది. అది ఇంకా ఇలా ఎడదా కట్ చేసుకుని స్కట్ అని చెప్పి హాయ్ హలో నమస్తే అని వెల్కమ్ చెప్పింది. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.